హాయ్ అండి. మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అప్డేట్ ద్వారా పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. ఇంకా మనం అప్డేట్ ఏంటో చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఒక ప్లాన్ అయితే క్రియేట్ చేసిందండి. అదేంటంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి వచ్చేసి జిహెచ్ఎంసి 2025లో ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించింది. అదేంటంటే మనకు మొత్తము 14,347 ఇళ్ళు ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యము, తాగునీటి అలాగే ఇతర సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారండి. అంతేకాకుండా దీంతోపాటు పెండింగ్లో ఉన్న 27,966 ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను నిర్ణయించారు. అలాగే ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో అంతకుముందు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ఒప్పుకోలేకపోతే కొత్త కాంట్రాక్టులను కూడా నియమించి ఆ పనులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ద్వారా తెలియజేస్తున్నారండి. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే 27,966 ఇళ్ళు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనకు ఇవి ఏదైతే మనకు సెకండ్ ఫేజ్ అన్నారు కదా, దీంతో పాటు అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇల్లు అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వాళ్ళకైతే అందించడం అయితే జరుగుతుంది. చూద్దాము దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా తీసుకుంటారు, అలాగే ఫైనల్ ఎవరిని ఏ విధంగా మనకు ఫిల్టర్ చేస్తారు అని దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.